హలో మాల చలో గుంటూరు కార్యక్రమం విజయవంతం చేయాలని మాలల జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కైకలూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15వ తారీఖు మాలల సభ జరగనున్న నేపథ్యంలో లక్షలాది జనం తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాలను విడగొట్టి రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని, అటువంటి వారి ప్రయత్నాలు తిప్పికొట్టాలని లక్షలాదిగా మాలలు ఈ సభకు పాల్గొనాలని తెలిపారు. నాయకత్వం హలో మాల హలో మాల దేవి ప్రసాద్ గారి నాయకత్వం ఉప్పులేటి దేవప్రసాద్ గారి నాయకత్వం ఉప్పులేటి దేవప్రసాద్ గారి నాయకత్వం ఉప్పులేటి దేవప్రసాద్ గారి నాయకత్వం హలో మాల హలో మాల విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం హలో మాల హలో మాల మాల ఐక్యత మాల ఐక్యత మాల ఐక్యత మాలల ఐక్యత మాలల ఐక్యత మాలల ఐక్యత హలో మాల చలో గుంటూరు హలో మాల చలో గుంటూరు హలో మాల చలో గుంటూరు విజయవంతం చేద్దాం మాల సింహగర్జనను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మాల మహాగర్జనను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మాల మహాగర్జనను విజయవంతం చేద్దాం ఉప్పులేటి దేవప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉప్పులేటి దేవప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికి జై జై భీమ్. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వారి ఆధ్వర్యంలో జేసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారి యొక్క పిలుపు మేరకు హలో మాలా చెలో గుంటూరు కార్యక్రమాన్ని ఈ నెల 15వ తారీఖు 4 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తమై కైకలూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా గుంటూరు తరలి వచ్చేందుకు పిలుపునివ్వడానికి వివిధ సంఘాల నాయకులు, కైకలూరు నియోజకవర్గం ప్రెసిడెంట్ గారు, మాల మహాసేన నాయకులు, మాల నాయకులు ఈరోజు పిలుపునివ్వడానికి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఏదైతే మందాకృష్ణ మాదిగ కుతంత్రాలు తిప్పికొట్టడానికి, ఏదైతే మందాకృష్ణ మాదిగ మాలలు మనువాదులు అనేటువంటి అభాండం మన మీద వేసి ఈరోజు అక్రమ మార్గంలో రాజ్యాంగ విఘాతానికి పాల్పడుతూ దళితుల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు దళిత సమాజానికి పెద్ద నష్టాన్ని చేకూర్చేటువంటి పనులు మందాకృష్ణ మాది ఉండగా సరైనటువంటి సమాధానం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడానికి ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉండడానికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మా వాదన. దయచేసి ఈ స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరిపించేలాగా ఈ సభ లక్షలాదిగా తల రావాలని చెప్పేసి ఈరోజు కైకలూరు నుంచి పిలుపడం జరుగుతుంది. ఆ రోజు జరిగే కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా డ్వాక్రా మహిళలు, అంబేద్కర్ సంఘాలు అందరూ కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇది నా బాధ్యత, ఇది నా కులం బాధ్యత, ఇది నా పట్ల ఉన్నటువంటి బాధ్యత అని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు కూడా చైతన్యవంతులై తరలి వచ్చి మనకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మరి శంకరబద్ధులు కావాలని చెప్పేసి ఈ సభను, మాలల మహాగర్జన సభను లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మరి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భం మరి మన మాలలకు వ్యతిరేకంగా మరి రిజర్వేషన్ విషయంలో మనకి వర్గీకరణ విషయంలో మరి సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. హలో మాల చెలో గుంటూరు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో, దేవి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమం డిసెంబర్ 15వ తారీఖున మరి అందరం కూడా ఐక్యతతో మరి నియోజకవర్గం నుండే కాక రాష్ట్ర నలుమూలల నుండి కూడా మరి మాల సోదరిమణులు అందరం కూడా ఐక్యతతో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మరి కైకలూరు సర్పంచ్గా మీ అందరికి పిలుపునివ్వడం జరుగుతోంది. ఇది వేలాది మంది మరి ప్రజలు, దళిత మాల సోదరులు, సోదరిమణులు, అలాగే మరి అన్ని
అంబేద్కర్ వాదులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్. అగ్రవర్ణాలు మా మీద కుట్ర చేస్తాయి. తొలుత ఏంటంటే అగ్రవర్ణాలు మా మీద కుట్ర చేసి అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఈ యొక్క మేజర్ కులాల దళితుల్లో మేజర్ కులమైనటువంటి మాదిల మధ్య ఒక చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేసి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తెర మీద తెచ్చి మమ్మల్ని అంటే అన్నదమ్ములను ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి రాజ్యాధికారం నుంచి దూరం చేయాలని ప్రయత్నం ఇది అసలు తొట్టతొలిగా చేసి ఇది ప్రయత్నం. మీరు గమనించారు లేదు, వర్గీకరణ చట్టం ఎప్పుడైతే వచ్చిన తర్వాత 3 నెలలకు ఏమైందంటే అసలు హిందూ మతంలో ఉంటే నాకు రిజర్వేషన్ క్రిస్టియన్ రిజర్వేషన్ లేదని చెప్పేసి మళ్ళీ వెంటనే 3 నెలలకు ఒక రిజర్వేషన్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? అంటే ఏంటంటే ముందేం చేశారంటే అన్నదమ్ములు ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని విచారణ చేశారు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786.